ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఐఎమ్ మిసెస్ షీలా వెస్లీ, late Dr. B. Wesley's wife, and he has served in sanatorium for past 35 years. And I myself has taken this ministry in order to proclaim the glory of our Lord Jesus Christ. ఈ రోజు నేను ఎన్నుకునే యొక్క అంశము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కొన్ని మాటలను మనమందరం కూడా కలిసికట్టుగా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 4వ వచనంలో ఏం తెలియపరుస్తున్నాడంటే, నేను చూపిస్తున్న యొక్క దర్శనానికి నువ్వు ముద్ర వేయమంటున్నాడు తెలియపరచడంలో. అయితే పద్మోస్ ద్వీపంలో యోహానుతో మాట్లాడినప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇప్పుడు ఈ పుస్తకానికి ఈ గ్రంథానికి ముద్ర వేయొద్దు అంటున్నాడు, ఎందుకంటే నా రాకడ సమీపంగా ఉంటున్నదని. ఇది మనందరికి ఒక కాషన్. అయితే నేను బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు మత్తయి 24, మార్కు 13, లూకా 21 చూచినప్పుడు యేసుక్రీస్తు ఏ రీతిగా బిడలతో తిరిగినట్లు శిష్యులతో పాటు తిరుగుచుండగా అనేక కార్యాలను ఆయన చేస్తున్నాడు, అద్భుత కార్యాలు. అదే కాకుండా కడపటి దినములలో ఆయన శిలువ మరణానికి అప్పచెప్పకముందు తన రాకడ గురించి తన బిడ్డలకు తెలియపరచాలని ఎంతో ఆశతో ఆయన వాళ్ళతో మాట్లాడారు. మొట్టమొదటిగా మనం చూస్తే వాళ్ళందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళినట్లు చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాతి కట్టడాలు ఒకటి మీద ఒకటి ఉండదు, ఈ రాయి అవి పడదోబోయే కాలం ఒకటి రాబోతున్నదని శిష్యులను హెచ్చరిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఒలివ కొండకు వెళ్ళిన తర్వాత శిష్యులు యేసుస్వామిని అడుగుచున్నారు, తండ్రి మీ రాకడకు సమయం ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది, అంతం ఎప్పుడు సంభవిస్తుంది, దానికి ఒక సైన్స్ వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సూచనలు ఏమి అని అడిగేటప్పుడు యేసయ్య స్వయంగా బిడ్డలతో మాట్లాడిన కొన్ని మాటలు మనకు ఈ దినం హెచ్చరికగా ఉంటున్నది. ఆయన మొట్టమొదటిగా చెప్పేదేమనగా, అంత్య దినంలో నా రాకడ సమీపంగా ఉన్నప్పుడు అనేక అబద్ధ ప్రవర్తనలు మొదలు పెడతారు. అది మొట్టమొదటిగా ఆయన చెప్తాడు. అబద్ధ ప్రవర్తనలు ఇప్పుడు ఎక్కడ చూసినా వాక్యపరచన జరుగుతుంది. అందరూ యేసు గురించి చెప్తున్నారు, కానీ రకరకాల విమర్శలు ఉంటున్నాయి. ఇది పొందితేనే మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం, రకరకాల బోధలు జరుగుతున్నాయి. దేవుడైతే శిష్యులను హెచ్చరించినారు, మీరైతే ఒకే సత్యంలో మనం నిలబడాలి. ఈ దినంలో ఆకాశం అందును భూమి అందును యేసు తప్ప మరి ఒక దేవుడు లేదనియో, ఆయనే మధ్యవర్తి అనియో, ఆయనే మన పాపం కోసం శిలువమానులో చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పాసమైన కూర్చొని విజ్ఞాపన చేసే దేవుడు. ఈ గాస్పల్ తప్ప మరి ఒక గాస్పల్ మనము పొందుకోకూడదు. అయితే అక్కడ ఇచ్చిన కాషన్ ఏమంటే, ఏర్పరచుకున్న వారు సహితం అందరూ త్రోవ తప్పిపోతారు ఈ యొక్క తప్పుడు బోధల వలన. కాబట్టి మొట్టమొదటిగా మనము ఈ అబద్ధ ప్రవర్తనల వలన మనము హెచ్చరిక పొందాలి. మనము బైబిల్ డాక్ట్రిన్స్లో స్ట్రాంగ్గా నిలబడాలి. రెండవదిగా దేవుడు అనేక కార్యాలు చెప్పాడు. ఇప్పుడు మనం ఆకాశంలో చూసినాం, ఎయిర్ క్రాఫ్ట్ రీసెంట్గా ఒక ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అలాగనే లాస్ట్ ఇయర్ చూస్తే కేరళ ప్రాంతంలో ఆ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగింది. భూకంపాలు ఎక్కడ చూసినా భూకంపాలను మనం చూస్తాం. అదే కాకుండా పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది అనమాట. కంప్యూటర్స్ మన చేతిలో, టీవీ చేతిలో ఉందన్నమాట. చిన్న బిడ్డలతో సహితం సెల్ ఫోన్లో సమస్తం వాళ్ళు చూడగలుగుతున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ బయలుదేరినాయి. దేవుని మర్చిపోయిన దినంలో ఉంటున్నాం. పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ఫెక్షస్ డిసీజ్ మహా తెగులు వస్తుందని దేవుడు హెచ్చరించినాడు. మనం చూసినాం ఎయిడ్స్, మంకీ ఫీవర్, బర్డ్స్ ఫ్లూ, చికెన్ గునియా, రకరకాల ఇన్ఫెక్షన్స్. ఇంకా కూడా ఈ సంవత్సరం ఇన్ఫెక్షన్స్ వస్తుందని తెలియపరుస్తున్నాడు. ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రేమ సల్లారిపోయిన దినములలో మనం ఉంటున్నాము. దేవుడు హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు, మీరందరూ కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా శ్రమలు పొందుతారు. అప్పుడు మనము ఆలోచన చేయాలి. రీసెంట్గా మనం చూసినట్లయితే పగడాల ప్రవీణ్ గారు ఏ రీతిగా చంపబడినారనేది మనం చూస్తున్నాం. అదొక డిస్కషన్లో వచ్చింది. మీరు అనేక మంది మీరు కొనిపోబడతారు, అనేక మంది రాజుల ఎదురుగా నిలబడతారు. అప్పుడు మీరేం మాట్లాడాలనో నేను నీ నోటిలో మాటను ఉంచుతానని సెలవిస్తాడు. అనేక మంది మీరు చంపబడతారు, తండ్రులకు విరుద్ధంగా బిడ్డలకు విరుద్ధంగా తండ్రులు లేస్తారని దేవుడు శిష్యులకు హెచ్చరించినారు. అంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ జరగవాలి. పర్సిక్యూషన్
ఇవి జరగాల్సిందే బైబిల్ ప్రకారం. అటు తర్వాత ఆయన ఒక కాషన్ ఇస్తున్నాడు, ఇవన్నీ జరిగేటప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నా యొక్క సువార్త లోకమంతా ప్రకటింపబడాలా, అటు తర్వాతనే నా రాకడ ఉంటున్నదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. అయితే మనం ఇప్పటి దినములలో చూస్తే ఆయన యొక్క సువార్త మారుమూల వరకు అంతవరకు టీవీ ఎక్కడ చూసినా పూరి గుడిసెల్లో కూడా మనము ఈ వాక్యాలను వింటున్నాం. మన భయంతో వణుకుతో మనం పొందుకున్న రక్షణను మనము కాపాడుకోవాలి. దేవుడు ఇంకా ఏం హెచ్చరిస్తున్నాడంటే, అంజూరపు చెట్టును చూడండి, అది చిగురించినప్పుడు వసంతకాలం అని మీరు ఎరుగుదురు. ఆ రీతిగానే ఇవన్నీ సంభవించినప్పుడు నేను వాకుల దగ్గర నిలబడి ఉన్నాననేది మీకు ఒక కాషన్గా, హెచ్చరికగా నేను ఇస్తున్నానని సెలవిస్తున్నాడు. మరి ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఒక అతను పరలోక రాజ్యంను ఆయన పోలికలో ఉపమానంతో చెప్తున్నాడు. ఒక అతను అన్ని దేశానికి వెళ్ళుచుండి తన యొక్క పనులన్నీ తన దాసునికి ఇచ్చి అందరినీ పరిపాలన చేయమని ఇచ్చి వెళ్ళుచున్నాడు. అయితే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క అధికారి ఏం చేస్తున్నాడంటే, తన కింద ఉండే వాళ్ళందరినీ కూడా కొట్టి తాగి అల్లరి చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు వచ్చినప్పుడు కటిక చీకట్లు ఆయన త్రోసివేసి అక్కడ ఏడుపు పండ్ల కొరికి ఉంటును అంటున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి అయితే నడుము కట్టుకొని తన కింద ఇవ్వబడిన వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచి వాళ్ళని పరామరించినట్లు దేవుడు చూస్తున్నాడు. ఆయనకు బహుమానం ఇవ్వబడతాదని కూడా ఆ మత్తయి సువార్తలోనూ, మార్కు సువార్తలోనూ, లూకా సువార్తలోనూ తెలియపరిచాడు. ఇందులో నుంచి మనం నేర్చుకునేది ఏమంటే, మనకి ఏ పని అయితే అప్పచెప్పినాడు, అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, కాకపోతే ఒక బడి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ యొక్క వృద్ధిని నువ్వు చేస్తున్నావో దానిలో నమ్మకంగా ఉండి నీ కింద ఉండే వాళ్ళని మంచిగా పరామర్చి యేసుక్రీస్తు యొక్క ప్రేమను, సువార్తను చాటించమనేది మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు రాకడ సమయంలో కడపటిగా యెరూషలేము చుట్టూ రాణవం నిలబడతాదన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ ప్రాంతం చుట్టూ రాణవం నిలబడతాది. అవును, లెబనాను మరియు అమెరికా అనేక నేషన్స్ ఇజ్రాయెల్ మీద వస్తుంది. అయితే ఇజ్రాయెల్ని చూస్తే ఆయన వెనక ఉండి యుద్ధం చేసేది యెహోవా దేవుడే, ఎందుకంటే ఇజ్రాయెల్ ఏర్పరచబడిన జనాంగం కాబట్టి వాళ్ళ తరపున దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ యొక్క ప్రాణాలని మీరు చూచినప్పుడు ఆ యొక్క రాకడ బహు సమీపమని మీరు గుర్తెరిగి మీరు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇద్దరు తిరగలి విసురుతున్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క నమ్మకంను దేవుడి మీద మనం పెట్టుకున్న ఒక భక్తిని మనం పోగొట్టుకోకుండా పవిత్రంగా మనం ఉండాలి. ఎందుకంటే చూచుచున్న ఈ ఆకాశము, భూమి ఇవన్నీ పంచభూతములన్నీ కూడా లయమై వెంటనే వెళ్ళిపోతున్నది కనుక మనము మన భక్తిని కాపాడుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ సమయంలో ఆ కడపటి మోగాగానే దేవదూతలు నలుదిక్కుల్లో పోగు చేస్తారు. ఎవరైతే నీతిమంతులుగా జీవించినారో అటువంటి వారిని వాళ్ళు ఎన్నుకొని మిగతా వాళ్ళందరూ అంత్యక్రీస్తు కాలం కొరకై విడవబడతారని వాక్యంలో దేవుడు బాగా చక్కగా వాళ్ళు హెచ్చరించినారు. అదే కాకుండా కడపటి దినములలో సూర్యుడు అస్తమిస్తుంది, నల్లగా మారిపోతుంది, చంద్రుడు ఎర్రగా ఉంటాడు, అనేక సూచనలు మీరు ఆకాశంలో మీరు చూస్తారు, నక్షత్రాలు రాలిపోతాయి. ఇవన్నీ జరిగేటప్పుడు మీరు నా రాకడ బహు సమీపమని ఎరిగి మెలుకోగలిగి ప్రార్థన చేయండి అని సెలవిచ్చాడు. అయితే ఇంక వచ్చివాడు ఇంకనూ ఆలస్యం చేయడు. అయితే మనం ఓర్మి కలిగి ఈ పరుగు పందెంలో దేవుని కొరకై కనిపెట్టి ఉండాలి. ప్రకటన గ్రంథము 12:11 ఒక చక్కని మాట సెలవిచ్చాడు అనమాట. దేవుడు 22:11 ఒక చక్కని మాటను సెలవిచ్చాడు. అదేమనగా, నా ఎదుట బహుమానం ఉంటున్నది, ఎవడైనా నమ్మకం ఉంటే ఆనుకిచ్చే బహుమానం నా ఎదుట ఉంటున్నది, ఇదిగో త్వరలో వచ్చుచున్నాను అని సెలవిస్తున్నాడు. ఈ వాక్యము స్వయంగా యేసయ్య తన శిష్యుల్ని కూర్చోబెట్టుకొని చెప్పిన మాట కనుక బిలీవర్స్గా మనతో కూడా ఆయన ఇది మాట్లాడుచున్నాడు. ఈ గ్రంథాన్ని పెట్టుకున్న మనము మన వరకే ఇది దాచిపెట్టకుండా లోకమంతా కూడా సాటిస్తాం. కాబట్టి అనేక మందిని పోగు చేసుకొని ఒట్టి చేతుల్లో దేవుని సన్నిధికి వెళ్లకుండా అనేక ఆత్మలను మనం దేవుని సన్నిధికి తీసుకుపోవాలని నా యొక్క చిన్న కోరిక. ఈ మాటలు దేవుడు తన వినికిడిలను ఆశీర్వదించి కాపాడును గాక. చిన్న ప్రార్థన చేస్తాము. ప్రభు అయిన యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, అంతం సమీపమని హెచ్చరించి ఉన్నావు ప్రభా. ఈ వాక్యం అనేక బిడల ద్వారా నాయన ఇవి మాట్లాడి ఉంటున్నావు ప్రభా. కాబట్టి కడపటి దినములలో ఉంటున్న మేము ప్రభా నీ కొరకై సజీవంగా నాయన సాక్షి కలిగిన జీవితంగా పరిగెత్తుటకు సహాయం చేయండి. విత్తపడిన యొక్క వాక్యాన్ని నీరు పోసి ఫలింపకట్టుమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది ప్రభా దీవెనలు పొంది ప్రభా నీ సిలువ దగ్గర వచ్చుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.